are the one. You gon' be my only, only. I can see that you were watching. I'ma make you fall in love. Just step back and watch me work, 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 daddy. Watch me while I work, work, work. Yeah, now let me do my work, 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 daddy. Watch me while I work, 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 daddy. సో గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు డే 3 ఆఫ్ ది డేర్ స్క్వేర్ రైడ్ అనమాట. బండ్లన్నీ లైనప్ అయిపోయినాయి, మీరు చూడొచ్చు. అందరు కూడా రెడీ అవుతున్నారు. అండ్ మనం ఉన్నాము భువనేశ్వర్లో. అండ్ ఈరోజు వెళ్తున్నాం సిమ్లీపాల్ నేషనల్ పార్క్. అవును, సిమ్లీపాల్ నేషనల్ పార్క్. అవును. సో అక్కడ డిస్టెన్స్ అనేది తక్కువనే, 260 కిలోమీటర్స్ ఎంతో చూపిస్తుంది. కానీ బ్యాడ్ రోడ్స్ అనమాట, సింగిల్ లేన్ రోడ్, దాంట్లో చాలా బ్రోకెన్ రోడ్స్, డర్ట్ రోడ్స్ అవి వస్తాయంట. మొత్తం ఫారెస్ట్ ఏరియా, అక్కడ సిగ్నల్ కూడా ఉండదు. సో అందరు కలిసి వెళ్ళడం రికమెండెడ్ అనమాట. ఎందుకంటే ఫోన్తో కాంటాక్ట్ కూడా చేయలేము, సో ఇంటర్నెట్ కూడా పనిచేయదు, మ్యాప్స్ కూడా పనిచేయవు. సో ఎలా ఉంటుంది ఒక అడ్వెంచర్. అక్కడ వెళ్ళిన తర్వాత సఫారీ, ఆఫ్రికన్ సఫారీ లాగా ఒక చిన్న ఇది ఉందంట ప్లాన్. సో అది ఎలా వెళ్తుంది, హౌ ది యాక్షన్ అన్ఫోల్డ్స్ త్రూ ద డే అనేది మీరు చూడబోతున్నారు ఈ వ్లాగ్లో. సో టైం వేస్ట్ చేయకుండా ఈ వ్లాగ్ని మనం స్టార్ట్ చేసేద్దాం. గుడ్ టు గో. ఈరోజు రోడ్ చాలా వర్స్ట్ అనమాట. డిస్టెన్స్ తక్కువ ఉన్నా కానీ జాగ్రత్త నడిపించాలి. టు సిమ్లీపాల్ నేషనల్ పార్క్. మేడే ప్రోగ్రామ్స్ ఆల్రెడీ మనం 8:30కి స్టార్ట్ అవ్వాల్సింది, 1 అవర్ లేట్ అనమాట. కొంతమంది రాలేదు, వాళ్ళందరూ వచ్చేటప్పటికి గంట లేటు. బట్ ఏంటంటే పొద్దున స్టార్ట్ అయితే మనకి ట్రాఫిక్ తగలేదనమాట. ట్రాఫిక్లో నడిపించుకుంటూ పోవడం చిరాకు. అది మనం ఇప్పుడు సిటీ మధ్యలో ఉన్నాము, ఇది పీక్ అవర్. 9:30 to 11 ట్రాఫిక్. సో దాంట్లో సగం టైర్డ్ అయిపోతారు. అండ్ ఈ ఫస్ట్ 2 అవర్స్ చాలా ఇంపార్టెంట్ ఈ లాంగ్ రైడ్స్లో. మ్యాక్సిమం డిస్టెన్స్ కవర్ చేస్తాం కాబట్టి. ఓకే, బ్రేక్ అయిపోయింది, చాయ్ బ్రేక్. ఇప్పుడు దంచుడే. ఇంకా రోడ్స్ కూడా ఓపెన్ అప్ అయిపోయినాయి. నాకు తెలిసి 100 కిలోమీటర్లు బాగున్నట్టుంది. సో ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకున్నాము. ఇప్పుడే మనకి ట్రిక్కీ రోడ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. అందరు కరెక్ట్గా ఫార్మేషన్ మెయింటైన్ చేసి చక్కగా వెళ్తూ ఉంటే ఎంత బ్యూటిఫుల్గా. అసలు నిన్న సిటీ మొత్తం చూసిందండి నేను భువనేశ్వర్లో వెళ్తున్నప్పుడు. అసలు ఎవరు ఇంత పద్ధతిగా గేర్ వేసుకొని చక్కగా ఫార్మేషన్లో వెళ్తున్నారని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చూశారు. సో దట్ ఈస్ మేకింగ్ అ స్టేట్మెంట్ అనమాట, రైడింగ్ రెస్పాన్సిబిలిటీ అనేది. సో మరొకసారి పవన్ కళ్యాణ్ అన్న చెప్పిన మాటలు. సో ఆయన ఆడియో ఫంక్షన్లో ఉన్నా కానీ ఆయనకి జనం మీద ఉన్న ప్రేమ, ఆ కన్సర్న్ అనేది, ఆయన ఆ టాపిక్ అనేది తీయడం నాకు నిజంగా చాలా హార్ట్ఫుల్గా అనిపించింది. సో నిజంగా మరి ఆయన ఎప్పుడు కలుస్తామో ఏమో కానీ నాకైతే చాలా ఐడియాస్ ఉన్నాయి రోడ్ సేఫ్టీ గురించి. దాన్ని ఎలా ప్రమోట్ చేయాలనేది ఆల్రెడీ మనం చేస్తున్నాము. ఇంకా దాన్ని అంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా అద్భుతంగా మనం అగ్రెసివ్గా ముందుకు సాగొచ్చు.
speed breakers all over the place. Keep a check on the speed. Wow, lovely, lovely place. Oh God. The road just keeps getting better and better. Oh God, it's just afternoon and it's almost like evening time, just before sunset. It's going dark pretty quickly. It's better we reach the place before it's dark. Lovely trees, overcast, clouds, perfect conducive environment for shooting or for photographs. So ఈ రోడ్లో ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఫారెస్ట్ ఇంకా డెన్స్గా మారుతుంది. ఫారెస్ట్ రిజర్వ్కి వెళ్తున్నాం కాబట్టి. అండ్ 2 రోజులు నెట్వర్క్ ఉండదు, నెట్ ఉండదు, మొబైల్ నెట్వర్క్ కూడా ఉండదు. యాక్చువల్గా మెసేజ్ పెట్టాల్సింది ఇంటికి, మర్చిపోయా. సఫారీ ఏదో ప్లాన్ చేస్తున్నారంటే అది ఎలా ఉంటుందో చూడాలి. ఫస్ట్ ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు మేము. బాబా చాలా బాగా, అంటే రోడ్ వేసిన విధానము చాలా నీట్గా వేశారు. ఎక్కువ హెవీ వెహికల్స్ ఇటు వెళ్ళవు కాబట్టి మనకి రోడ్ నీట్గా క్లీన్గా ఉంది. క్వాలిటీ ఆఫ్ టార్మాక్ కూడా చాలా బాగుంది. సో బండి అయితే ఎంజాయ్ చేస్తుంది. Oh man, imagine coming here during the rainy season. It's all gonna be completely green. Now it's all dried up.